ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. రాజకీయాల్లో మాటలతో తికమక పెట్టే కొందరిలో ఆయన ఒకరు. ఆయన చెప్పింది వినడానికి బాగానే ఉన్నా తరువాత ఆలోచిస్తే గాని ఏం చెప్పారో తెలియదు. అలాంటి విభిన్న శైలి కలిగిన ఆ నాయకుడు ఇప్పుడు తన తీరు మార్చుకున్నారట. అధికారంలో ఉన్నన్నాళ్ళు ఒకలా మాట్లాడిన ఆ నాయకుడు పదవి అధికారం పోగానే మాటలోనే కాదు హావభావాల్లోనూ మార్పు వచ్చేసిందట. ఎవరా నాయకుడు, ఏంటా మార్పు, దేనికి మార్పు, ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో సీనియర్ రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరు. మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి మాటకి ఓ పరమార్థం ఉండేది. నిజమే మాట్లాడతాను, నిజమైతేనే మాట్లాడతానని అనేలా అందరినీ మెప్పించి ఒప్పించగల నేర్పరి ఆయన. ఆయనే తాజా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్రకే రాజకీయ గురువుగా భావిస్తుంటారు బొత్స. ఓ రకంగా ఇది నిజం కూడా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాంధ్రలో ఆయనే పెద్ద దిక్కు. ఒక్కడిగా రాజకీయాల్లోకి వచ్చిన తన బలగం మొత్తానికి రాజకీయ వేదిక కల్పించిన నాయకుడు బొత్స సత్యనారాయణ. భార్య, సోదరుడు, మేనల్లుడి నుంచి వేలు విడిచిన బంధువు వరకు అందరికీ ఒక గుర్తింపు, స్థాయి ఇచ్చి అటు ఉత్తరాంధ్ర ప్రజలకు, ఇటు తన బలగానికి పెద్ద దిక్కుగా సాగుతున్న వ్యక్తిగా బొత్సకో గుర్తింపు. మొన్నటిదాకా విద్యాశాఖ మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉన్నారాయన. ఎక్కడ ఏం మాట్లాడాలన్నా విశాఖ వేదికగా మాట్లాడి కొన్ని సందర్భాల్లో వివాదాలకు చోటు కల్పిస్తూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చిన బొత్స మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమితో సైలెంట్ అయ్యారట. అంతేకాదు, ఆయన ఈనేనా అన్న అనుమానం వచ్చేలా తన నడవడికలో, మాట తీరులో కూడా మార్పు చూపిస్తున్నారట బొత్స. ఓటమి తర్వాత ప్రెస్ మీట్ ద్వారా తన ఉద్దేశాలు వెల్లడించాలని చేసిన ప్రయత్నంలో బొత్స మాటల్లో హుందాతనం, మర్యాద, స్థానిక మీడియాతో కలుపుగోలు వ్యవహారం చూసిన వారందరికీ ఆశ్చర్యం కలిగిందట. ఇంతలోనే అంత మార్పా అంటూ చెవులు కొరుక్కున్నారంతా. ఎవరైనా ఏదైనా అడిగితే ఎదురు ప్రశ్నలతో తికమక పెట్టే బొత్స సత్యనారాయణ మాట తీరు ఇంతగా మారిందా అని సొంత పార్టీ శ్రేణులు కూడా ఆశ్చర్యపోయారట. వైసీపీ ఓటమి తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సున్నితమైన సలహా ఇవ్వడం వెనుక పెద్ద కారణమే ఉండి ఉంటుందని అంతా భావిస్తున్నారట. బొత్స సత్యనారాయణ సాధారణంగా అధికార దర్పంతో మెలిగే నేత. తన వెంట ఎప్పుడూ మంది మార్బలం ఉండాలని కోరుకునే నేత. ఉత్తరాంధ్రకు తన మాటే శాసనంలా ఉండాలని భావించే వ్యక్తి. అలాంటి బొత్సలో ఇంతటి హుందాతనాన్ని, మాటల్లో వచ్చిన తేడాని చూసి తెల్లమొహం వేస్తున్నారట ఆయన అనుచరులు కూడా. బొత్స వేసే ఎత్తులు, ఆయన మంత్రాంగం అంత సులువుగా ఎవరికి అర్థం కావన్నది ఉత్తరాంధ్రలో బహిరంగ రహస్యం. అలాంటి బొత్సలో మార్పు వెనుక కూడా పెద్ద మర్మమే ఉంటుందన్న చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు అవినీతి ఆరోపణలు ఉండడంతో ఈ మార్పు ద్వారా తనపై సానుకూల దృక్పథం పడేలా, ప్రభుత్వం టార్గెట్ నుంచి బయటపడేలా బొత్స ఆలోచన చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణతో పాటు ఆయన సతీమణి ఝాన్సీ లక్ష్మి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. సోదరుడు అప్పల నరసయ్య గజపతి నగరంలో ఓడిపోయారు. మరో బంధువు అప్పలనాయుడు కూడా నెల్లిమర్ల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో కుమారుణ్ణి రాజకీయ వారసుడిగా ప్రకటిద్దామనుకున్నా కాలం కలిసిరాక ఆ నిర్ణయాన్ని కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందట. ఇన్ని కష్టాల మధ్య కొత్త ప్రభుత్వం తనపై ఎలాంటి చర్యలకు దిగుతుందోనని లోలోన మదన పడుతున్నారట బొత్స. ప్రభుత్వం నుంచి ఎదురయ్యే సవాళ్ల నుంచి బయటపడాలంటే పార్టీ మార్పు అనివార్యంగా కనిపిస్తోందని బొత్స అనుచరులు భావిస్తున్నారట. బొత్స కూడా అదే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. మరి ఆ దిశగా బొత్స అడుగులు వేస్తారా, లేకపోతే మళ్లీ ఎన్నికల దాకా అందరి దృష్టిని తనపై పడకుండా సైలెంట్గా ఉండిపోతారో చూడాలి.